నిజంగా మా తప్పటడుగుల్ని సరి చేసుకోవడానికి మీరు ఒక సూత్రం సార్, మీరు ఒక సూత్రం. అది ఎంత పథ్యం ఉండాలంటే ఎల్లేదన్న గడవడంగానే లబలబలబ ఉరుకుడు అవుతున్నది. సార్ను చూసి నేర్చుకోవాలి. మాకు ఒక సూత్రాలు చెప్పారు సార్ మీరు, భగవంతుణ్ణి కిచెన్ లెవెల్కి తీసుకురాకుండే అని. ఎంత గొప్ప మాట సార్ అది. అంటే నేను అది తిన్నా, ఈడున్నా, ఆడ తానం చేయలే, శుభ్రంగా లేను అంటే మనము తల్లితోని కూడా ఒక్కొక్కసారి మనం పరస్కమాడతాం. అమ్మా నేను దొంగ, నువ్వు పోలీస్, నాయనా నువ్వు అది, నేను ఇది, అంటే పాత్రలు చేంజ్ చేసుకుంటుంటాం. కానీ మనం కొలిచే దేవుణ్ణి కూడా ఒక్కొక్కసారి అంటారు, ఉన్నావా అసలు ఉన్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా, ఈ లోకం కుళ్ళు చూడకున్నావా. అంటే ఆ పాటలు దేవుణ్ణే తిట్టినట్టు ఉంటాయి. మరి అప్పటి సోషల్ మీడియా లేదు, ఒక్కటి పొల్లు పోయినా ఇప్పుడు రేపు పొద్దుగాలు ఉంటారు చూడు, నోరు జారిన బిత్తిరి సత్తి వాయమ్మా, అవి పెట్టలేక ఆ కామెంట్లు చూడలేక మనం బతికేదే అనలే కదా. మన బతుకులనే జోకులు ఉంటాయి, మన బతుకుల పాటలు ఉంటాయి, మన బతుకుల ఎన్నో పరాశకాలు ఉంటాయి. ఒట్టి పరాశకానికే పరాయి దేశం పోయినట్టు ఫీల్ అవుతుంటారు.